ఇప్పుడు 80 సెంటీమీటర్ల బ్లౌజ్ అనేది ఎలా కట్ చేయాలనేది కూడా నేను చూపిస్తున్నాను. లైనింగ్ బ్లౌజ్ ఫస్ట్ ఐరన్ చేసుకోవాలి. ఇలా వేస్ట్ క్లాత్ ఏమైనా ఉంటే సేమ్ మ్యాచింగ్ అనేది ఇట్లా సైడ్లకు అనేది కుట్టేసుకోండి ముందే. దాంట్లోనే 80 సెంటీమీటర్ల లైనింగ్ బ్లౌజ్ అనేది కుట్టి చూపిస్తా. ఇంకోటి ఏంటంటే బ్లౌజు కొలత లేకంట, తర్వాత మెజర్మెంట్స్ లేకంట బ్లౌజ్ అనేది ఎలా కట్ చేయాలనేది కూడా మీకు చూపిస్తాను. ఎలా అంటే ఇప్పుడు మనకి బ్లౌజ్ మనం కుట్టాము, మంది బాగుందనేసి అంటారు కదండి. అన్న తర్వాత వేరే వాళ్ళు ఎవరైనా నాకు బ్లౌజ్ కుట్టాలి అని అంటే మన దగ్గర ఆది బ్లౌజ్ ఉండదు, తర్వాత మెజర్మెంట్స్ ఉండవు, ఎలా కుట్టాలి ఏంటి అనేసి మనం ఆలోచిస్తాం కదా. అప్పుడు ఏం చేస్తామంటే కొలతలు ఏమీ లేదు, 4 బ్లౌజ్ కొలతలు అనేది మీరు తీసేసుకోండి. నీ బ్లౌజులు బాగుంటున్నాయి అట్లనే నా బ్లౌజ్ ఒకటి కుట్టి అనేసి చెప్పారంట. చెప్తే దానికి ఆవిడ నా దగ్గరికి వచ్చి ఇలా నా బ్లౌజ్ చూసి మా అక్క ఇట్లా బ్లౌజ్ కుట్టించుకోవాలంటుందండి, మరి ఎట్లా ఆది బ్లౌజ్ లేదు ఎలా కుట్టాలనేసి అడిగారనమాట. అయితే నేను ఏమన్నానంటే మీరు ఆమెకు ఫోన్ చేసి నడుము లూజును, తర్వాత నడుము పొడవు, హ్యాండ్ లూజ్ అనేది 4 కొలతలు అనేది తీసుకొని నాకు వాట్సాప్ చేయండి చాలు, నేను బ్లౌజ్ అనేది కుట్టి చూపిస్తాను అనేసి కూడా ఆవిడకి అన్నాను. అట్లనే నాకు పంపించారనమాట. దానికి ఒక ఆవిడనే ఫస్ట్ ఒక బ్లౌజ్ కుట్టించేసుకుందండి. ఆ తర్వాత ఆవిడ అనేది 6 బ్లౌజులు అనేది కుట్టించింది అనమాట. ఇవ్వండి ఇవే ఆవిడవి 6 బ్లౌజులు చూడండి, అన్నీ ఒకరివే, కొలత లేకుండా ఓన్లీ నడుము పొడవు నడుము లూజ్తోని. ఇదిగోండి ఇన్ని బ్లౌజులు చూసారా, ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయంట ఆమె బ్లౌజులు, చాలా బాగా కుదిరినాయంట. ఫోన్ చేసి ఆమె కొలతలు లేకుండా ఇంత కరెక్ట్గా అన్ని బ్లౌజులు ఎలా కుట్టారనేది అని కూడా ఆవిడ అన్నది. నాకు ఎవరు ఇంతవరకు బ్లౌజ్ కొలత ఇస్తేనే నాకు సరిగ్గా కుదరలేదండి, మీకు కొలత ఇవ్వకుండా కూడా మీరు ఇంత బాగా కుట్టారా అనేసి ఆవిడే నన్ను ఫోన్ చేసి మరి చాలా అడిగింది. చాలా బాగా కుట్టారండి అనేసి కూడా. అన్నీ సాదా బ్లౌజులేనండి చూడండి. ఇవ్వండి మీకు అంతగా డౌట్ అయితే నడుము లూజ్ కూడా మీరు చెక్ చేసుకోండి, అన్ని ఒకలవా కావా మీరు అనుకోవచ్చు. ఇది వేరే వాళ్ళు కూడా ఈవిడ నాకు ఇట్లా చూపిస్తుందని కూడా చూడండి. ఉక్సుల పట్ట నుండి ఒకరు పెడుతున్నా చూడండి, అన్నీ ఒకలవే అనమాట ఈ బ్లౌజ్. ఇవ్వండి చూసారా, అదే మీరు ఓన్లీ నడుము ఇవి చూసారా, ఇవ్వండి అన్నీ. ఇవ్వండి కప్స్ కూడా చూడండి ఎంత బాగా వచ్చాయి. ఓకేనండి, మీకు ఇప్పుడు ఓన్లీ 4 బ్లౌజ్ లేకుంటే ఎలా కుట్టాలనేది కూడా మీరు ఏం ఆలోచించొద్దు. వాళ్ళకి నడుము పొడవు నడుము లూజు, చేయి పొడవు చేయి లూజు తీసుకుంటే చాలు. ఇగో ఇప్పుడు అదే ఎట్లా కట్ చేయాలనేది కూడా మీకు చూపిస్తున్నాను. ఇవిడిది నడుము పొడవు అనేది 15 ఇంచులు ఉందండి. ఫస్ట్ లైనింగ్ అనేది 80 సెంటీమీటర్లో కూడా మీకు అది కూడా మీకు చూపించేస్తున్నాను ఒకటేసారి. 80 సెంటీమీటర్ల బ్లౌజ్ కటింగ్ ఎలా కుట్టాలనేది కూడా చెప్తున్నా. ఈ బ్లౌజ్ అనేది పెద్ద బ్లౌజ్ అనమాట. ఓకేనా, 32 ఉంది ఇవిడిది నడుము లూజ్ అండి. ఓకేనా, ఇప్పుడు పని ఇది ఉంది కదా సైడ్లో ఖర్చు హెచ్చు తక్కువలు అనేది ఉంటుంది. ఫస్ట్ లైన్ కొట్టేసుకోండి. ఇలా లైన్ కొట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము పొడవు అనేది 15 ఇంచులు ఉంది, దానికి మనం 1 ఇంచు యాడ్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా తొందరగా అర్థమవుతుంది ఈ వీడియో చూస్తే. లాస్ట్ వరకు చూడండి ఎలా కట్ చేస్తున్నాను ఏంటి అనేది మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. బ్లౌజ్ కొలతలు లేకుండా అన్నీ ఎట్లా వస్తుంది, ఫ్రంట్ డీప్ ఎంత పెట్టాలి, బ్యాక్ డీప్ ఎంత పెట్టాలి, సంక డౌన్ ఎంత పెట్టాలి అన్నీ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు కదా. అందుకని మీరు లాస్ట్ వరకు చూడండి. ఓకేనా, ఇది నడుము లూజ్ 32 కదా, దాన్ని 4 భాగాలు చేస్తే 8 ఇంచులు. ఓకేనా, బ్యాక్ సైడ్ డాట్ కోసమైనా ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. ఖర్చుల కోసమైనా 1.5. తర్వాత చెస్ట్ లూజ్ అనేది 9 ఇంచులకు అనేది వేసుకోండి. తర్వాత షోల్డర్ ఎంత పెట్టుకోవాలనేది చెప్తున్నాను. ఈ బ్లౌజ్కి అనేది ఈ సైజు బ్లౌజ్కి అనేది 5.5 అనేది సరిపోతుందండి షోల్డరు. నెక్క కోసం అనేది 2.5 పెట్టేసుకోండి. కప్ సైజు కింద డీప్ ఎంత కావాలనేది అది మీ ఇష్టం, ఎంత పెట్టుకుంటారు, 4.5 పెట్టుకుంటారా, ఎవరికి ఎంత కావాలనేది అంత అనేది పెట్టేసుకోండి. ఈ బ్లౌజ్కి అనేది నేను ఆవిడ బ్యాక్ సైడ్ నాకు డీప్ ఎక్కువ వద్దని అడిగారు అనమాట. అందుకని నేను 5.5 తక్కువ 6 అనేది పెడుతున్నా. అంటే ఆవిడది 5.5 ఉంటుంది, అందుకని నేను 5 తక్కువ 6 పెడుతున్నా. కింద ఇక్కడ 2.5 పెట్టేటప్పుడు ఇక్కడ 5 తక్కువ 3 పెట్టుకోండి, రౌండ్ అనేది మంచిగా వస్తుంది. ఇట్లా వేసేసుకొని షోల్డర్స్ అనేవి అస్సలు జారవండి. ఈ బ్లౌజ్ చెప్తున్నాను, మీరు ఇట్లా ట్రై చేసి చూడండి, షోల్డర్స్ అస్సలు జారవు. తర్వాత ఇక్కడ 5.5 పెట్టారు కదా, అదే 5.5 అనేది ఇంత పెట్టండి. 2.5 అనేది పెడితే మీరు కంపల్సరీగా జారుతాయండి. 2.5 పెట్టొద్దు అసలు, 5.5 సరిపోతుంది కరెక్ట్గా. సంక డౌన్ 6 ఇంచులకు మార్కింగ్ తీసుకోండి. 6 ఇంచులు అనేది సరిపోతుందండి అందరికీ. బాగా సన్నగా ఉండే వాళ్ళకి మాత్రమే 5.5 ఇలా పెట్టుకోండి. మీడియం సైజు వాళ్ళందరికీ 6 అనేది సరిపోతుంది. ఈ సంక దగ్గర లోతు ఇక్కడ రౌండ్ తీసుకోండి కదా, దానికోసమని 1.5కి ఇట్లా మార్కింగ్ తీసుకోండి. ఇలా రౌండ్ తీసుకోండి. ఎంత వచ్చింది అనేది చెక్ చేసుకోండి ఒకసారి. ఇవ్వండి 8 ఇంచులు వచ్చింది సంక లూజు. ఇక్కడ ఎంత వచ్చింది, మనకి 8 కదా వచ్చింది, అదే 8 అనేది ఇక్కడ వచ్చింది, కరెక్ట్ సరిపోతుందండి. ఓకే, దీన్ని ఇట్లా సగానం చేసేసుకొని ఇక్కడ బ్యాక్ సైడ్ డాట్ వేస్తాం కదా, దానికోసమని ఇట్లా మార్కింగ్ చేసేసుకోండి. ఇక్కడ 4.5 తక్కువ 4.5 పెడుతున్నానండి నేను.
ఆ సగాన్ని చేసుకుని అక్కడ ఎంత వస్తుంది అంత అనేది పెట్టుకోండి. బ్యాక్ డాట్ పొడుగు మార్కింగ్ కూడా వేసేసుకుంటున్నాను. బాగా పొడుగు ఉన్నది కాబట్టి ఇది 16 ఉంది కదా, దానికోసమే 4 ఇంచులకి వేస్తున్నాను డాట్ పొడుగు. డాట్ వెడల్పు ఎంత పడతాం అనేది కూడా మీకు చూపిస్తున్నాను. 1 ఇంచ్ కదా, 1 ఇంచ్కి ఇట్లా మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు కట్ చేసేసుకుంటాం బ్యాక్ పార్ట్. బ్లౌజ్ లెంత్ ఎక్కువ ఉంది, ఇది హ్యాండ్ పొడవు కూడా ఉంది. 80 సెంటీమీటర్లోనే మీకు కట్ చేసి చూపిస్తుంది. నేను ఈవిడ డీప్ కొంచెం నాకు ఎక్కువ వద్దు, మీడియం సైజ్ కావాలన్నారు, అందుకని నేను మార్కింగ్ లెవెల్ మీద కట్ చేయట్లేదు, కొంచెం లోపల వైపు కట్ చేస్తుంది. మీకు చూపించడానికనే నేను అక్కడికి మార్కింగ్ వేసాను. ఇప్పుడు దీంతో ఇట్లా కింద మీద అనేసుకోండి, మార్కింగ్ అనేది పడిపోతుంది. ఓకేనండి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను చూడండి. నేను ఆది బ్లౌజ్ పెట్టుకోకుండా మీకు చూపిస్తాను కొలతలతో. 80 సెంటీమీటర్ తీసుకునేటప్పుడు సైడ్లో సేమ్ మన బ్లౌజ్కి మ్యాచింగ్ అయినట్లుగా ఏదైనా క్లాత్ ఉంటే మనకు డ్రెస్సెస్ గట్రా కట్ చేస్తాం కదా, అలాగా పొడవు బట్ట మిగులుతుంది కదా, దాన్ని ఇట్లా కట్ చేసేసుకోండి. ఇట్లా పెట్టేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సంక లూజ్ ఎంత వచ్చింది అనేది ఇందాక మనకి 8 ఇంచులు కదా, మనకి ఎంత కావాలంత అనేది ఇట్లా వెనక్కి అనేసుకొని ఇగో కింద ఇట్లా హెచ్చు తక్కువ ఉంది కదా, దాన్ని ఇట్లా కట్ చేసేసుకోండి. ఫస్ట్ స్కేల్తో ఇట్లా మార్కింగ్ చేసేసుకొని చేయి పొడవు అనేది ఈవిడిది 9.5 ఉందండి. 9.5 ఉన్నదని మాకు చెప్పారు. దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 10.5కి మార్కింగ్ వేస్తుంది. పైనకి కిందకి ఫోల్డింగ్ కోసమే. సంక డౌన్ అనేది 3.5కి అనేది మార్కింగ్ వేసేసుకోండి. చెయ్యి లూజ్ వచ్చి చెయ్యి లూజు 6.5 వచ్చింది ఈవిడిది. 6.5 చెయ్యి లూజు ఇవ్వండి. ఇక్కడ మనకి 3.5కి మార్కింగ్ వేసాం కదా, అక్కడ నుండి ఇక్కడికి ఇట్లా పెట్టేసుకోవాలి క్రాస్గా టేపు. ఎంత వచ్చింది? 8 ఇంచులకి ఇట్లా లైన్ కొట్టేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ ఇట్లా లైన్ కొట్టేసుకోండి. ఇక ఖర్చుల కోసం అది. ఓకేనా? ఇక్కడ నుండి 2 ఇంచులకి ఇట్లా పెట్టేసుకోండి, ఒక 1 ఇంచుకి ఇవ్వండి. ఇలా రౌండ్ తీసేసుకోండి. రౌండ్ కూడా కొంతమందికి రాదనమాట. మళ్ళీ మీరు ఇట్లా తీసారనుకో ఇక్కడ ముడతలాగా వస్తుంది సంక దగ్గర మనకు వచ్చేటప్పటికి. ఇలా పెట్టేసుకుంటే ముడతలు అనేది రాదు హ్యాండ్ దగ్గర. లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది ఎట్లా కట్ చేస్తున్నాను ఏంటి అనేది. ఒకసారి కట్ చేసి ట్రై చేసి చూడండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు కదా, ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ కటింగ్ కూడా ఎలా వస్తుంది ఏంటి అనేది. ఇవ్వండి. ఇప్పుడు ఫ్రంట్ వైపు కూడా లోతు తీసేసుకుందాం. ఇక్కడ నుండి ఇక్కడికి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఇవ్వండి, ఇట్లా మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ మినిమం ఒక 1/2 ఇంచ్ అయినా, బాగా లావు ఉండే వాళ్ళకి ఒక 1/2 ఇంచ్, బాగా సన్నగా ఉన్న 3/4 వరకు తీసుకోండి. ఇప్పుడు మీడియంగా ఉంటుంది కానీ నీకు ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ తీసేసుకుంటాం. ఓకేనా? ఇలా వస్తే మీకు అక్కడ ఫోల్డింగ్స్ అనేది రాదు. ఇప్పుడు గుర్తు కోసం అనేది ఇక్కడ ఇలా కటింగ్ పెట్టేసుకుందాం. అంటే ఫ్రంట్ మనము కుడతాము, ఇది ఫ్రంట్కి వస్తుంది అనేసి దాని అర్థం అనమాట. ఓకేనా? ఇవ్వండి చూడండి, ఇక్కడ మాత్రమే మనకు అతుకులు పడ. ఒక ఎట్లయినా ముందే మనం కుట్లేసేసుకుంటే కుట్టేటప్పుడు మనకి సింపుల్గా తొందరగా కుట్టేసుకోవచ్చు. మళ్ళీ అతకబెట్టాలి, మళ్ళీ కటింగ్ చేయాలి, అంతా పెద్ద పని ఉండదు. ముందే మనం ఇలా కుట్టేసేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది కుట్టేటప్పుడు. ఇప్పుడు ఫ్రంట్ ఎలా తీసుకోవాలనేది కూడా చూపిస్తాను. ఇవ్వండి, ఈ ఓపెన్స్ అనేది మన వైపు వచ్చేయాలి. ఓకేనా? ఇప్పుడు చూసుకోండి ఎటువైపు వేసుకుంటే మనకి క్రాస్ అనేది కరెక్ట్గా వస్తుంది అనేది చూసేసుకోండి. ఇవ్వండి, కింద నుండి 2 ఇంచులకి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఓకే, చూసుకోండి 2 ఇంచులకి చూసారా, సరిపోయింది. ఓకేనా? ఇవ్వండి, ఇంకా ఎక్స్ట్రా మనకి ఏమైనా మిగిలితే దాంట్లోనే షేప్ బెల్ట్ అనేది తీసేసుకోండి. చూడండి క్రాస్ వచ్చింది కదా. ఇప్పుడు మనం స్కేల్తోనే మార్కింగ్ వేసేసుకుందాం.
చాలామంది 80 సెంటీమీటర్లో సరిపోదు కదండి అనుకుని అన్ని పక్కన పడేస్తారు. అవసరం లేదండి. అవన్నీ ఇట్లా మన కస్టమర్ ఇచ్చిన వాళ్ళ దగ్గర మనం డబ్బులు తీసుకొనైనా సరే మన దగ్గర ఉన్న వేస్ట్ క్లాత్తో ఇట్లా సైడ్లో ఖర్చు అనేది యాడ్ చేసుకొని మనం కుట్టేసుకోవచ్చు. ఓకేనా? ఇదిగోండి సేమ్ మ్యాచింగ్లా చూసేసుకొని ఇట్లా సైడ్లో యాడ్ చేసుకొని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ముందే మీరు కుట్టేసుకుంటే కటింగ్ చేసేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ లోతు తీసేసుకుంటున్నాను ఒక 1/2 ఇంచ్ అనేది. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ టీప్ ఎంత ఉన్నది అనేది పెట్టేసుకోండి. మీడియంగా ఉండే వాళ్ళు ఎవరికైనా 6.5 అనేది సరిపోతుందండి ఫ్రంట్ టీపు. ఇక్కడ ఉక్సులు పట్టి కుడతాం కదా, అట్లా లైన్ కొట్టేసుకుని ఉక్సులు పట్టి కోసమని ఒక 1/2 ఇంచ్కి ఇట్లా మార్కింగ్ చేసేసుకోండి. ఇదండి. ఓకే, ఇప్పుడు ఈ స్కేల్తో ఇలా రౌండ్ తీసేసుకోండి. మీకు ఫ్రంట్ బాగా డీప్ కావాలి అంటే ఇట్లా 1/2 ఇంచ్కి ఇట్లా వచ్చేటట్లు ఇలా డీప్ వేసేసుకోండి. ఓకేనా? చిన్నగా ఒక 1/2 ఇంచ్ వరకు. ఫ్రంట్లో నాకు డీప్ మంచిగా రౌండ్ బాగా రావాలి అనుకునేటప్పుడు. తర్వాత ఫ్రంట్ మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పైకి కావాలన్నారు అందుకని నేను ఇట్లా పెడుతున్నా. కిందనున్నది 1.5 ఇట్లా మార్కింగ్ పెట్టేసుకోండి. 1.5కి. ఓకే, పైన హెమ్మింగ్ కోసమని ఇది ఇక్కడ నుండి ఇక్కడికి 2.5 అనేది ఇట్లా మార్కింగ్ పెట్టేసుకోండి. అంటే మనకి ఉక్సుల పట్టి నుండి ఇట్లా షేప్ బెల్ట్ జాయిన్ చేస్తాం కదా, దానికోసం. ఇక్కడ డాట్ ఎడల్పు ఎంత వేయాలనేది పెట్టేసుకోండి. మీడియం సైజ్ ఉన్నది కాబట్టి ఇక్కడికి 2.5 సరిపోతుంది. చెస్ట్ ఎక్కువ ఉన్నదానికి ఎక్కువ పెట్టుకోండి, తక్కువ ఉన్నాక తక్కువ పెట్టేసుకోండి. తక్కువ ఉన్నదానికి 2 ఇంచులు 2 అట్లా పెట్టేసుకోండి. ఎక్కువ ఉన్నదానికి 2.5 3 వరకు పెట్టుకోండి. ఇప్పుడు మీడియంగా ఉంది కాబట్టి నేను 2.5 అనేది పైకి మార్కింగ్ వేసేసుకోండి. ఈ మార్కింగ్ ఇట్లా లైన్ కొట్టేసుకోండి. ఇటువైపు అనేది కొంచెం మనము కట్ చేస్తే ఏమవుతుందంటే సైడ్లో కూడా ముడతలు అనేది రాదనమాట. ఇది క్రాస్ కటింగ్ కదా, అందుకని ఇట్లా కట్ చేయాలి. అప్పుడే కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది మీకు. ఓకే, ఇలా రౌండ్ లాగా ఇలా తీసేసుకొని ఇలా పెట్టేసుకోండి. అంతే, చాలా సింపుల్ అండి. అయిపోయింది కదా. ఇప్పుడు అనేది కట్ చేసేసుకుందాం. ఓన్లీ నడుము పొడవు హ్యాండ్ పొడవు ఉంటేనే చాలండి. నడుము లూజు కూడా ఈ 4 కొలతలు ఉంటే చాలు. కటింగ్ చేసేసుకోవచ్చు. కొని ఫ్రంట్ టీపు అంతా సరిపోయింది. ఫ్రంట్ తగ్గించాలి ఈ ఉన్న బ్లౌజ్ కంటే అంతేనా, అప్పుడు నేను తీసుకొని చెక్ చేసుకొని పెడతా. లేదు అంటే 6, 6.5 అనేది మీడియం సైజ్ ఉండే వాళ్ళకి ఎవరికైనా సరిపోద్ది. ఇలా సైడ్లో ఎందుకనేది నేను కొంచెం ఇట్లా ఎక్స్ట్రా పెట్టానంటే ఇక్కడ సెంటర్లో డాట్ వస్తుంది కదండి, ఇక్కడ కుట్టేస్తాం కదా, దానికోసం అనేది క్లాత్ తగ్గుతుంది కదా, అది అనేది ఇక్కడ ఎక్స్ట్రా తీసుకుంటే కుట్టేటప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. సైడ్లో అతుకు పెట్టుకునేటప్పుడు కుట్లేసేటప్పుడు క్లాత్ అనేది మనకు కరెక్ట్గా ఉంటుంది, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్. ఓకేనా? ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా, ఇక్కడికి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని డాటు పొడుగు మార్కింగ్ వేసేసుకుందాం ఎంత ఉన్నది అనేది. ఓకేనా? నేను అనేది 2.5 అనేది మార్కింగ్ చేస్తుంది. 2.5 అనేది ఎవరికైనా సరిపోతుంది, మీరు కూడా అట్లనే పెట్టేసుకోండి. పాయింట్స్ కప్స్ మనకు బాగా కావాలి అంటేనే మాత్రమే కొంచెం పెంచుకోండి, లేదు అంటే మీడియం సైజ్ అనేది ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ కదా, అందుకని నేను మీడియం సైజ్ మాత్రం పెడుతున్నా. మీకు పాయింట్స్ ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోండి, 3, 3.5 అట్లా పెట్టేసుకోండి. మీడియం సైజ్ ఉన్న కావాలి అంటే 2.5 అనేది అందరికీ సరిపోతుంది. ఇవ్వండి, ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఇవ్వండి కింద పైన పడిపోయింది కదా, మార్కర్తో నేను పెడితే దీంతో అనడం వల్ల వీల్ మార్కర్తో ఇప్పుడు మనం ఇది గుర్తు కోసమే ఇట్లా డాట్ వేసేసుకోండి. చూసారా, ఇక్కడ మనకి సరిపోలేదు క్లాత్, ముందే మనం కుట్లేసుకోవడం వల్ల సేమ్ ఎంత బాగా వచ్చేసింది చూడండి. తర్వాత కుట్టేటప్పుడు కూడా మనకి అలా లైన్ ఒరిజినల్ మీద కుట్టేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు షేప్ బెల్ట్ తీసేసుకుందాం. ఇదిగోండి, షేప్ బెల్ట్కి అనేది సరిపోవట్లేదు క్లాత్. ఓకేనా? ఇప్పుడు మెయిన్ పార్ట్లు 2 వస్తే చాలండి మనకి, మిగతా లోపలికి 2 ముక్కలు అనేది వేరే క్లాత్ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఎట్లా అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇక్కడ నెక్ మనం తీసాం కదా, ఆ ప్లేస్లోన షేప్ బెల్ట్ అనేది తీస్తుంది. చూడండి, ఇక్కడ కూడా ఇంకోటి వస్తుంది. ఇదిగోండి, చూసారా, బ్యాక్ పార్ట్ తీసుకొని ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఇంకోటి వస్తుంది.
ఇప్పుడు నేను ఒకటే కట్ చేస్తున్నా, దాన్ని పెట్టేసుకొని ఇంకోటి కట్ చేసుకోవచ్చు. షేప్ బెల్ట్ కోసమని ఇక్కడ 3.5 పెట్టేసుకొని ఇటువైపు 3 ఇంచులు పెట్టుకోండి. ఓకేనా? ఇదిగోండి, ఈ 3.5 అనేది ఎవరికైనా సరిపోతుందండి షేప్ బెల్ట్. ఇదిగోండి, ఇలా రౌండ్ తీసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇటువైపు వచ్చేటప్పటికి ఇవ్వండి, ఇలా లైట్గా క్రాస్ ఇవ్వండి. ఉక్సులు పట్టి కుట్టేటప్పుడు మీకు స్ట్రైట్గా వస్తుంది అనమాట. ఇలా తీయడం, చిన్న ముక్క అట్లా తీయడం వల్ల. ఇప్పుడు కట్ చేస్తున్నా చూడండి. బ్లౌజ్ పెట్టి కట్ చేస్తే చాలా టైం పడుతుందండి. ఇలా కొలతలతో కట్ చేసేసుకోండి, 10 నిమిషాల్లో కూడా పట్టదు తెలుసా, అయిపోతుంది కటింగ్. కొలత బ్లౌజ్ ఎలా ఉంది, ఏది ఎంత ఉన్నది అన్నీ పెట్టుకోవడం చాలా టైం వేస్ట్. చూసారా, ఇప్పుడు ఈ ప్లేస్లో కూడా వచ్చేస్తుంది ఇంకోటి షేప్ బెల్ట్. మనకు మెయిన్ వచ్చేసినాయి కదా చూడండి. ఇదిగోండి, ఇక్కడ వచ్చేస్తుంది. ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ఎటువైపు వస్తుంది ఏంటి అనేది. చూడండి, వచ్చింది. ఇక్కడ చిన్నగా సరిపోవట్లేదు అంతే, అది సైడ్లకే కదా, పర్వాలేదు. అంతా కూడా మనకి కుట్టు మనకి ఇక్కడ వరకే వస్తుంది కాబట్టి సరిపోతుంది. చూసారా, 80 సెంటీమీటర్లోన బ్లౌజ్ అనేది పెద్ద సైజ్ బ్లౌజ్, ఎల్బో హ్యాండ్స్. అసలు రాదంటారు చాలామంది, షార్ట్ హ్యాండ్స్ వస్తాయి అని చెప్తారు. ఇలాగా మనము కస్టమర్ బ్లౌజ్ అనేది ఇలా కుట్టేసుకొని డబ్బులు కూడా సేవ్ చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మీరు లైనింగ్ సరిపోలేదని చెప్పుకుంటా. ఇదిగోండి చూడండి, 2 ముక్కలు అనేది వచ్చేసింది. చూడండి, ఫ్రంట్ ఇది షేప్ బెల్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్. మనకు కావాల్సింది 4 మెయిన్ వచ్చేసే కదా. ఇది ఉన్నదంట హెమ్మింగ్కి, నడుముకి, ఉక్సుల పట్టికి ఇదంతా. ఇప్పుడు ఒరిజినల్ కూడా చాలా తక్కువ ఉందండి, అది కూడా చూపిస్తాను. దీనిది మెయిన్ పార్ట్ ఎట్లా ఉంది, ఎట్లా కట్ చేయాలనేది చాలా తక్కువ ఉంది. అది కూడా ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకుని కటింగ్ చేయాలనేది కూడా చూపిస్తాను. ఫస్ట్ హ్యాండ్స్కి కంపల్సరిగా ముక్కలు పడతాయండి, చేతి దగ్గర, సంఖ దగ్గర. ఇవిడికి ఫస్ట్ మీరు ఇలా చెక్ చేసుకోండి, ఇట్లా కూడా ఏమైనా వస్తుందే బట్ట అడ్జస్ట్మెంట్ చేయొచ్చా అని చూసుకుంటారు. ఇలా పెట్టి చూడండి, మీకు చూపిస్తున్నా. అంటే మీ క్లాత్ ఉన్నదాన్ని బట్టి మీరు ఎలా పెట్టుకోవాలనేది కూడా మీకు చెప్తున్నాను నేను. ఇలాగ 2 అంచులు మనకి క్లాత్ ప్లెయిన్ వచ్చింది కాబట్టి ఇట్లా కూడా పెట్టేసుకోవచ్చు. చేయి తీసుకుందాం. ఇవ్వండి, చేయిని ఇలా పెట్టేసుకొని ఇది ఇప్పుడు ఇక్కడికి వస్తుంది. ఒకసారి మీకు చూపిస్తున్నాను, అంత ముందే కట్ చేసిన తర్వాత మీరు ఇబ్బంది పడేకంట. ఇగో ఇది ఇట్లా ఉంది కదా, ఫస్ట్ ఇది ఇట్లా వేసేసుకోండి. దీన్ని ఇక్కడ పెట్టండి, అంటే ఏ ప్లేస్ ఎలా వస్తుంది అని మీకు చూపించడానికి గురించి నేను ఇలా పెట్టి చూపిస్తున్నాను. ఇది ఇక్కడ పెట్టేసుకున్నారు కదా, బ్యాక్ పార్ట్ కట్ చేయకండి ముందే, బ్యాక్ పార్ట్ ఇట్లా పెట్టేసుకోండి. ఓకేనా? ఫ్రంట్ ఎక్కడ వస్తుంది అనేది చెక్ చేసుకోండి. మార్కింగ్ ఎక్కడికి వేసాం, ఇక్కడికి వచ్చింది. అంటే ఇలా కట్ చేస్తే ఫ్రంట్ రావట్లేదు. అప్పుడు ఏం చేయాలి, కంపల్సరీగా సంకల దగ్గర జాయింట్ పడుతుంది. దీన్ని ఇట్లా రివర్స్ ఇట్లా ఓపెన్ చేసేసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. ముందే మీరు కట్ చేసేసుకున్నారనుకో చాలా ఇబ్బంది పడతారు. అలా వస్తేనే ఇలా పెట్టండి, లేదు అన్నప్పుడు ఇట్లా పెట్టేసుకోండి. ఇటువైపు అటువైపు చిన్న చిన్న ముక్కలు అనేది పడుతుంది. ఇలా కట్ చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇటువైపు అంచులు ఉన్నాయి కదా, బట్ట తక్కువ ఉండేటప్పుడు మాత్రం ఇట్లా కట్ చేయండి, లేదా మనము బ్లౌజ్ తక్కువ ఉండేటప్పుడు ఎలా కుట్టాలి ఏంటనేది. ఇవ్వండి, చూసారు ఇప్పుడు బట్ట ఎంత కనిపిస్తుంది మనకి. వాళ్ళు ఇస్తారు రాదు అంటే పాపం వాళ్ళ బ్లౌజ్ పీస్ వేస్ట్ అయిపోద్ది కదా. మనమే ట్రై చేసుకుంటా అలా చిన్న చిన్న మెయిన్ పార్ట్లో రాకుండా లోపల వైపుకి బట్ట అనేది ఏమైనా కుట్లు వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసేసుకొని కుట్టేసి వాళ్ళకి ఇచ్చేయాలి. ఇవ్వండి, ఈ పార్ట్లోనే మెయిన్ పార్ట్ తీసి ఫ్రంట్ అనేది తీసేసుకుందాం. ఇగో ఇట్లా వేసేసుకోండి. చూసారా క్రాస్లోన ఎంత మంచిగా వచ్చేసింది. ఇప్పుడు ఈ ప్లేస్లోన షేప్ బెల్ట్లు అనేది పెట్టేసుకోండి. మెయిన్ ఒక పార్ట్ అయితే వస్తుంది, ఇంకో పార్ట్ని జాయింట్ పెట్టేసుకోండి. చూడండి, మీకు ఎలా వీలైతే అలా. ఇట్లా అయితే బట్ట వేస్ట్ అవుతుంది, అందుకు ఇట్లా పెడుతున్నాను. సెట్ చేసుకోవాలి మీరే క్లాత్ ఎలా అయితే మనకి క్లాత్ మిగులుతుంది అన్నట్టుగా చూసుకోండి. అయిపోయింది కదా, ఇవ్వండి. చూసారా
ఫ్రంట్ కూడా అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ ఒకటి వస్తుందండి ఇందులోనే. ఇవ్వండి, ఒక పీస్ అయితే వస్తుంది. ఇది లెఫ్ట్ సైడ్ తీసేసుకోండి. ఇంకోటి అండి మనం బ్యాక్ సైడ్ కట్ చేసుకున్న క్లాత్ అందులో మిగులుతుంది. ఈ మిగతా చిన్న మిగిలినవన్నీ సంకల కిందకి హ్యాండ్కి పెట్టేసుకోండి. ఏం లేదండి, ఇవ్వండి ఇంతే. చూసారా, చాలా సింపుల్గా కట్ చేసేసాను. ఒకసారి ట్రై చేయండి, ఈ కటింగ్ అనేది మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఆది బ్లౌజ్ లేకుండా, బాడీ మెజర్మెంట్ లేకుండా, ఓన్లీ కస్టమర్ వాళ్ళు మనకి ఫోన్లోనే వాట్సాప్ చేస్తే చాలండి. మనిషికి కూడా మనం చూడక్కర్లేదు, కటింగ్ చేసేవచ్చు ఏది ఎట్లా పెట్టాలి ఏంటి అని.